హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా బావ వాళ్ళు ఉన్న టిఫిన్ సెంటర్ని మాడిఫై చేసి రీఓపెన్ చేశారు. నేమ్ వచ్చేసి అక్షయ ఫుడ్ కోర్ట్, నిజాంపేట్ విలేజ్లో ఉంటుంది. ఈరోజు అయితే ఓపెనింగ్ డే అని మమ్మల్ని కూడా పిలిచారు. మేమైతే వెళ్ళి నాకు ఇష్టమని ఆనియన్ బోండా తీసుకున్నాను. అలాగే మా పాపకి పూరి ఇష్టమని పూరి తీసుకున్నాము. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడైతే 40 to 50 ఐటమ్స్ ఉన్నాయి. మార్నింగ్ అయితే టిఫిన్స్, ఆఫ్టర్నూన్ అయితే మీల్స్, అలాగే రాయలసీమ స్టైల్లో రాగి సంగటి, నాటుకోడి పులుసు అండ్ కుష్కా కూడా పెడతారు. ఈవినింగ్ అయితే స్నాక్స్, పునుగులు, సమోసాలు, బజ్జీలు, ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది. నైట్ అయితే అగైన్ టిఫిన్స్, చపాతీ, పరోటా దొరుకుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేనైతే హోటల్ మొత్తం చూపిస్తాను. ఫ్యామిలీ వస్తే పీస్ఫుల్గా కూర్చొని ప్రశాంతంగా తినొచ్చు. సెట్టింగ్ చూడండి ఎంత బాగుందో. అలాగే నిల్చొని తినడానికి కూడా ఏర్పాటు చేశారు. అంబియన్స్ చాలా బాగుంది. ఇప్పుడైతే కిచెన్ చూపిస్తాను. ఇక్కడే గ్రైండర్లో పిండి కొడతారు. మెటీరియల్ అయితే ఏ రోజుకి ఆ రోజే ఫ్రెష్గా తయారు చేస్తారు. అందుకే ఐటమ్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇక్కడైతే దోశలు వేస్తున్నాడు మాస్టరు. సెట్ దోశ అలాగే పెసరట్టు కూడా వేస్తున్నారు. మీరే చూడండి, ఐటమ్స్ అన్నీ కుక్ చేసేది లైవ్లో బాగా కనిపిస్తాయి మనకు. మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు కిచెన్ కూడా. ఇక్కడ చూడండి, డిస్ప్లేలో ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. పార్సిల్ అలాగే డైనింగ్కి ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ హోటల్లో కన్నా మన సబ్స్క్రైబర్ వర్క్ చేస్తాడు. మీ వీడియోస్ చూస్తాను, వీడియో తీస్తుంటే నన్ను కూడా వీడియో మేడం యూట్యూబ్లో పెట్టండి అన్నాడు. నేను ఎప్పుడు హోటల్కి వెళ్ళినా మీ వీడియోస్ చూస్తాను, మీ వీడియోస్కి పెద్ద ఫ్యాన్ అన్నారు. నేనైతే చాలా హ్యాపీ. నా వీడియోస్ చాలా బాగుంటాయంట మన సబ్స్క్రైబర్ చెప్పారు. అలాగే బ్యాక్ సైడ్ మొత్తం క్లీనప్ చేసి బాగా సెటప్ చేశారు. ఈవినింగ్ ఫ్యామిలీస్ కూర్చొని తినడానికి చాలా బాగా తయారు చేశారు. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే లొకేషన్ని కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. అలాగే మన వీడియోస్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.